హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ మటన్ కర్రీ. ముందుగా ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక 3 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సాజీరా, 2 టీ స్పూన్ల ధనియాలు, 4 మిరియాలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా వేయడం వల్ల మనం ఫంక్షన్స్ లో తింటూ ఉంటాం కదా మటన్ కర్రీ, సేమ్ అదే టేస్ట్ తో వస్తుంది. ఈ మసాలా కరెక్ట్ గా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 2 ఆనియన్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల మనకు కర్రీ అనేది చిక్కగా వస్తుంది. చూసారు కదా, ఆనియన్ ముక్కలన్నీ మంచి కలర్ అనేది చేంజ్ అయ్యాయి. ఇలా చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాక ఇందులోకి తొక్క తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు వేయడం వల్ల కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు మటన్ కర్రీ చేసినప్పుడు ఒక్కసారి వేసి ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలాలు, ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని పేస్ట్ లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా పేస్ట్ అనేది వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పేస్ట్ అనేది తొందరగా మాడిపోతుంది. అలా మాడిపోకుండా ఉండాలంటే మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మన కర్రీ మొత్తం ఈ పేస్ట్ తోనే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కర్రీ చేయడానికి 1/2 కిలో మటన్ తీసుకున్నాను. మటన్ ని మంచిగా ఉప్పు వాటర్ వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల మనకు మటన్ లో ఏమైనా నీచు వాసన ఉన్నా పోతుంది. ఇలా కడిగి పెట్టుకున్న మటన్ ని ఇప్పుడు బౌల్లోకి వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది, నీచు వాసన లేకుండా కమ్మగా ఉంటుంది కర్రీ. ఏ నాన్ వెజ్ కర్రీ అయినా మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతేనే కమ్మగా ఉంటుంది కర్రీ అనేది. మనం వేసిన మసాలా అంతా మంచిగా మటన్ కి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ టైప్ కర్రీ కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి ఎవరైనా చూడకుంటే చూసేయండి. నేను ఈరోజు చేస్తున్న కర్రీ ఫంక్షన్స్ లో మనం తింటూ ఉంటాం కదా, ఆ స్టైల్లో కర్రీ అనేది చేస్తున్నాను. 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని ఉప్పు కారం బాగా మటన్ కి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం పుదీనాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుదీనా వేయడం వల్ల మనకి డైజెషన్ అనేది తొందరగా అవుతుంది. మళ్ళీ ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, మటన్ నుండి వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇలా మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మటన్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకు నీచు వాసన లేకుండా కర్రీ బాగుంటుంది. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోతుంది, మళ్ళీ ముక్కలే పీల్చుకుంటాయి వాటర్ని. ఇప్పుడు ఇందులోకి మనకి ఎంతైతే వాటర్ క్వాంటిటీ కావాలో అంతా యాడ్ చేసుకోవాలి. మటన్ పులుసు అంటారు కదా, గ్రేవీ ఎంత కావాలో అంతా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక 20 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది మంచిగా పైనకు తేలుతుంది. అప్పుడు ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయింది. ఈ కర్రీ మనకు పూరీలోకైనా బగారాలోకైనా సూపర్ గా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.